నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. చైనాకు చెందిన నిఘా నౌక షియాంగ్ యాంగ్హాంగ్ 03 మరో 10 రోజుల తర్వాత మాల్దీవులకు చేరుకోనుంది. మాల్దీవులతో భారత్ సంబంధాలు ఇప్పటికే క్షీణించాయి. ఈ సమయంలో చైనా నిఘా నౌక మాల్దీవులను చేరుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న చైనా ప్రాబల్యానికి భారత్ ఎలా అడ్డుకట్ట వేయగలదన్న అంశం తెరపైకి వస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ సముద్ర వ్యూహం. చైనా నిఘా నౌక షియాంగ్ యాంగ్హాంగ్ ప్రస్తుతం ఇండోనేషియాకు సమీపంలో ఉంది. త్వరలోనే ఇది భారత్కు చేరువలో ఉన్న మాల్దీవులకు చేరుకోనుంది. ఈ నౌక పరిశోధన నౌక అని చైనా చెబుతోంది. అది పరిశోధన నౌక అనడంలో సందేహం లేదు. కాకపోతే దానికి నిఘా వేసే సామర్థ్యాలు కూడా ఉన్నాయి. అదే ఇప్పుడు భారత్కు ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఈ నౌకలో శక్తివంతమైన నిఘా ఉపకరణాలు, రాడార్లు ఉన్నాయి. మాల్దీవుల జలాల్లో ఉంటూనే భారత్పై నిఘా వేసేందుకు ఈ ఉపకరణాలు ఉపయోగపడతాయి. దీంతో ఇక సహజంగానే భారత్ ఈ అంశంపై తన ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపున మాల్దీవుల్లో విపక్షాలు కూడా తమ ప్రభుత్వంపై భారీగా ఒత్తిడి తీసుకొచ్చాయి. పొరుగునే అత్యంత మిత్రదేశంగా ఉన్న భారత్తో సంబంధాలు చెడగొట్టుకోవద్దని హితవు పలికాయి. ఆ మేరకు మాల్దీవ్స్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చాయి. మొత్తం మీద ఎలాంటి ఒత్తిళ్లు పనిచేశాయో గానీ మాల్దీవ్స్ ఒక మెట్టు దిగిన సూచనలు కనిపిస్తున్నాయి. చైనా పరిశోధన నౌక తమ తీరంలో ఉన్న కాలంలో ఎలాంటి పరిశోధనలు చేయదని మాల్దీవుల ప్రభుత్వం ప్రకటించింది. చైనా నిఘా నౌక షియాంగ్ యాంగ్హాంగ్ భారత్కు కొత్తేమీ కాదు. గతంలో ఇదే నౌక శ్రీలంక తీరాన్ని కూడా సందర్శించింది. అప్పట్లో భారత్ వ్యక్తం చేసిన అభ్యంతరాలను శ్రీలంక పట్టించుకోలేదు. ఆ తర్వాతి కాలంలో మాత్రం చైనా కుతంత్రాలను శ్రీలంక పసిగట్టింది. రుణాల ఊబిలోకి దింపేందుకు డ్రాగన్ చేస్తున్న యత్నాలను గుర్తించింది. దాంతో చైనాకు కాస్తంత దూరమైంది. శ్రీలంక తీరానికి చేరుకునే అవకాశం లేకపోవడంతో చైనా ఈ దఫా మాల్దీవులను ఎంచుకుంది. అక్కడ చైనా అనుకూల ప్రభుత్వం ఉండడంతో డ్రాగన్ పని సులభమైపోయింది. స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ పేరుతో భారత్ చుట్టూరా సముద్రంలో సైతం తన ప్రాబల్యం పెంచుకునేందుకు చైనా ప్రయత్నిస్తోంది. తాజాగా అందులోకి మాల్దీవులను కూడా చేర్చుకుంది. భారత్తో చైనా శత్రుత్వం క్రమంగా అధికమవుతోంది. ఈ నేపథ్యంలో అది భారత్ చుట్టుపక్కల దేశాలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. భూ సరిహద్దుల్లో ఈ విషయంలో ఇప్పటికే అది చాలా వరకు విజయం సాధించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్లను ప్రభావితం చేయగలిగింది. తాజాగా భూటాన్తోనూ సంబంధాలను అధికం చేసుకుంటోంది. మరోవైపున హిందూ మహాసముద్రంలో ఉన్న ద్వీప దేశాలపై కూడా డ్రాగన్ కన్నేసింది. మొదట్లో శ్రీలంకను తనకు అనుకూలంగా మార్చుకుంది. అది కాస్తంత దూరం కాగానే మాల్దీవులపై వల వేసింది. ఆ ప్రయత్నం విజయవంతం కాగానే తన నిఘా నౌకను మాల్దీవుల తీరానికి పంపిస్తోంది. మాల్దీవ్స్ ఒకప్పుడు ప్రముఖ బౌద్ధ దేశం. సుమారుగా 1200 ఏళ్ల క్రితం మాల్దీవ్స్లోకి ముస్లింలు ప్రవేశించారు. ఆ తర్వాత అతి కొద్ది కాలంలోనే అది ముస్లిం దేశంగా మారిపోయింది. మాల్దీవ్స్ హిందూ మహాసముద్రంలో అత్యంత కీలక ప్రాంతంలో ఉంది. దాంతో 16వ శతాబ్దం, 17వ శతాబ్దంలో పోర్చుగీసు, డచ్, ఫ్రెంచ్ వారిని కూడా అది ఆకర్షించింది. 1887లో అది బ్రిటిష్ ప్రభుత్వంతో ఓ సహకార ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దాంతో మాల్దీవుల విదేశీ వ్యవహారాలను బ్రిటిష్ వారే చూడడం మొదలైంది. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో మాల్దీవ్స్ బ్రిటిష్ నౌకాదళ స్థావరంగా కూడా ఉపయోగపడింది. 1965లో అది బ్రిటిష్ నుంచి స్వాతంత్ర్యం పొందింది. నాటి నుంచి కూడా మాల్దీవ్స్తో స్నేహ సంబంధాలకు భారత్ ప్రయత్నిస్తూనే ఉంది. మధ్యలో కొన్నేళ్లు మినహా మాల్దీవ్స్ పాలకులంతా చైనాతో సంబంధాలకే ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కొనసాగుతోంది.
గత కొన్నేళ్లుగా హిందూ మహాసముద్రంపై చైనా పట్టు పెరుగుతోంది. ఎన్నో చైనా నౌకలు పరిశోధన పేరిట హిందూ మహాసముద్రంలోకి వస్తున్నాయి. నిజానికి అవి చేసే పని చైనా జలాంతర్గాములకు అవసరమయ్యే సమాచారం సేకరించడం. ఇలాంటి నిఘా నౌకలు తరచూ భారతదేశ సరిహద్దుల చేరువకు రావడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. 4300 టన్నుల బరువైన ఈ నిఘా నౌక సీబెడ్ను మ్యాప్ చేసే ఉద్దేశంతో వస్తోంది. సముద్ర లోతుల్లో చోటు చేసుకునే భూకంపాలు వంటి ప్రకృతి విపత్తులను ముందుగానే గుర్తించడంలో ఈ డేటా తోడ్పడుతుంది. మాల్దీవుల్లో ఈ నౌక ఇంధనం కోసం ఆగుతున్నట్లుగా అక్కడి ప్రభుత్వం చెబుతోంది. ఇంధనం కోసం లేదా ఇతరత్ర పనులపై నౌకలు ఈ విధంగా ఇతర దేశాల ఓడరేవుల్లో కొద్ది రోజుల పాటు నిలిచి ఉండడాన్ని పోర్ట్ కాల్గా వ్యవహరిస్తుంటారు. ఇలాంటివి సహజమే అయినప్పటికీ తనకు సుదూరంగా ఉన్న సముద్ర ప్రాంతంలోకి చైనా నిఘా నౌక రావడం మాత్రం భారత్కు ఆందోళన కలిగించే అంశమే అవుతుంది. చైనా నిఘా నౌక కదలికలపై భారత్ తీవ్ర ఆంక్షలు విధించే అవకాశాలున్నాయి. తమ నిఘా నౌక లంగరు వేసేందుకు చైనా మొదట శ్రీలంకను కూడా కోరింది. భారత్ నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకు అది తిరస్కరించి ఉండవచ్చు. దాంతో కొత్త నేస్తం మాల్దీవుల్లో ఈ నిఘా నౌక లంగరేయనుంది. భారత సముద్ర జలాల్లో ఈ తరహా నిఘా నౌకలు గతంలోనూ సంచరించాయి. 2019లో 2020లో ఈ తరహా సంఘటనలు బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో చోటు చేసుకున్నాయి. ఈ తరహా నౌకలు సాంకేతికంగా యుద్ధ నౌకలు కాదు. అవి సర్వేయర్ షిప్ విభాగంలోకి వస్తాయి. ఇవి మహాసముద్రాల్లో స్వేచ్ఛగా సంచరించగలుగుతాయి. అంతేకాదు ఆయా దేశాల ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్లోకి వచ్చే హక్కు కూడా వాటికి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆయా దేశాలు ఈ నౌకలను జాగ్రత్తగా మానిటర్ చేయడం మినహా చేయగలిగిందేమీ ఉండదు. హిందూ మహాసముద్రంలోకి చైనా నిఘా నౌక రావడం వెనుక డ్రాగన్కు దీర్ఘకాలిక వ్యూహాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. చైనా ఇప్పటికే బంగ్లాదేశ్లో సబ్ మెరైన్ బేస్ ఏర్పరచుకుంది. దీనికి బదులుగా అది బంగ్లాదేశ్కు 2 జలాంతర్గాములు ఇచ్చింది. పొరుగునే మయన్మార్కు కూడా ఒక పాత జలాంతర్గామిని అందించింది. పాకిస్తాన్కు 8 సబ్ మెరైన్లు ఇచ్చింది. ఇలా భారత్ చుట్టూరా సముద్రపరంగా కూడా తన స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. అంత మాత్రాన భారత్ను తక్కువ చేసి చూసేందుకు ఏమీ లేదు. చైనా దక్షిణ సముద్రంలో చైనాతో శత్రుత్వం ఉన్న దేశాలతో భారత్ స్నేహ సంబంధాలను పెంచుకుంటోంది. అంతేకాకుండా అటు అండమాన్ ఇటు లక్షద్వీప్ను కూడా నౌకాదళం పరంగా వాయు సైన్యం పరంగా శక్తివంతం చేస్తోంది. చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లకు భారత్ ధీటుగానే స్పందిస్తోంది. లక్షద్వీప్లోని మినీకాయ్ దీవుల్లో ఫార్వర్డ్ ఫైటర్ ఎయిర్ బేస్ను ఏర్పాటు చేయాలని భారతీయ వైమానిక దళం ప్రతిపాదిస్తోంది. ఈ ద్వీపం కేరళలోని తిరువనంతపురం నుంచి 425 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇదే ఇప్పుడు భారత్కు ఎంతో వ్యూహాత్మక ప్రాంతం కానుంది. ఇక్కడ ఏర్పాటయ్యే ఎయిర్ బేస్ ఇక్కడి సీ లెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ను కాపాడుతుంది. అంతేకాకుండా అరేబియా సముద్రంలో ఈ ప్రాంతంతో సంబంధం లేని దేశాల ప్రాబల్యాన్ని తగ్గించేందుకు తోడ్పడుతుంది. చైనా నిఘా నౌక మాల్దీవులకు వస్తున్న నేపథ్యంలో 9 డిగ్రీ ఛానల్ అనేది మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇది భారతదేశం ఆధీనంలో ఉన్న సముద్ర మార్గం. ఇది మన దేశానికి చెందిన లక్షద్వీప్, మినీకాయ్ ద్వీపాల మధ్యన ఉంటుంది. ఈ ఛానల్ యొక్క వెడల్పు 200 కిలోమీటర్లు, లోతు 2597 మీటర్లు. యూరప్, మధ్య ఆసియా, పశ్చిమాసియా నుండి చైనాతో పాటుగా ఆస్ట్రేలియా మొదలైన దేశాలకు సరుకులు రావాలంటే నౌకలు ఈ 9 డిగ్రీ ఛానల్ గుండానే వెళ్ళాలి. ఈ ఛానల్ గుండా సగటున 1 నిమిషానికి 11 నౌకలు ప్రయాణిస్తాయి. అంటే ఒక రోజులో సుమారు 15,000 నౌకలు ప్రయాణిస్తాయన్నమాట. చైనాకు కూడా యూరప్ నుండి పశ్చిమాసియా నుండి సరుకులు రావాలంటే నౌకలు ఈ ఛానల్ నుండే వెళ్ళాలి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ మార్గాన్ని ఒక్క రోజంటే ఒక్కటే రోజు మూసేసినా వివిధ దేశాల వ్యాపార రంగాలు అల్లకల్లోలమైపోతాయి. యూరోప్ నుండి పశ్చిమాసియా నుండి చైనాకు సరుకులు నిలిచిపోతాయి. అప్పుడు చైనా కాళ్ళ బేరానికి రావాల్సిందే.
దీనికి తోడుగా ఇక్కడ ఎయిర్ బేస్ కూడా వస్తే భారత్కు సముద్ర జలాలపై నిఘాకు మరింత పట్టు లభించినట్లవుతుంది. మినీకాయ్ క్యాంప్బెల్ బే వద్ద ఎయిర్ బేస్ విస్తరణ అరేబియా హిందూ మహాసముద్రాలపై భారత్ ఆధిపత్యాన్ని అధికం చేస్తుంది. అంతేకాకుండా 7,500 కిలోమీటర్ల పొడవైన తీర రేఖ ప్రాంతాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర వహిస్తుంది. ఈ ప్రాంతంలోకి తరచూ చొచ్చుకొస్తున్న చైనా యుద్ధ నౌకలను నిలువరించేందుకు సముద్రపు దొంగల భరతం పట్టేందుకు ఉపయోగపడుతుంది. చైనా నుంచి ఎదురవుతున్న ముప్పు నేపథ్యంలో భారత్ కూడా అందుకు ధీటుగా స్పందించడం మొదలుపెట్టింది. భారత్ ఇప్పుడు చైనా అంటే భయపడే పిరికి జంతువు కాదు, వేటాడే సింహం అనే మాటలు నిజమవుతున్నాయి. ఇది వరల్డ్ బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 6 TV.